పూరా లోకల్. పెళ్లి చేసుకున్న 3 నెలలకే దాదాపు 12 ముక్కలు కోసాడు అనుకుంటా ఆమె బాడీని. మరేంటి ఇది? మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు, దేశంలో కూడా జరుగుతుంది. వాళ్ళ మెంటాలిటీ ఏందో మాకు తెలుసు, కానీ అమాయకురైన ఆడబిడ్డకి ఆమెకు తెలియదు. ముస్లింలు అందరూ అట్లనే కాదు, మంచి ముస్లిమీడు సాజిద్ అనేటోడు వాళ్ళు ప్రేమగా చూసుకుంటాడు అని మాటలు విని పెళ్లి చేసుకుంటాడు. 3 నెలలు తిరగక ముందే ఫ్రెండ్ ఆమెతో అఫైర్ పెట్టుకుంటాడు. వాడు కజిన్స్ కలిపి ఆ అమ్మాయిని చంపేసి 12 ముక్కలు చేసి. ఈ లవ్ జిహాద్ని అరికట్టాలంటే ఏం జరగాలి? ప్రభుత్వ యంత్రాంగం మీద మాకు నమ్మకం లేదు. మా దళిత ఆడబిడ్డలకి చేతులు జోడించి అనుకుంటాం, దయచేసి ఈ ముస్లిమ్స్ నమ్మకండి. వీఆర్ ద ఈజీ టార్గెట్స్ ద ముస్లిమ్స్ టు కన్వర్ట్. దానికి కారణం ఏంటి? అంటే దళిత మహిళలనా? ఎందుకు ఈజీ టార్గెట్ అనే పదం ఎందుకు తీసుకొచ్చారు? వీఆర్ నాట్ పొలిటికల్లీ వెల్ సెటిల్, వీఆర్ నాట్ ఫైనాన్షియలీ వెల్ సెటిల్, అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట జిహాద్ దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. మనం రోజు న్యూస్ పేపర్లో, టీవీల్లో చూస్తూనే ఉంటాం. దానిలో భాగంగా ఒక సినిమా కూడా వచ్చింది, కేరళ స్టోరీస్ అనే సినిమా. ఈ సినిమాలో హిందూ అమ్మాయిలని లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేసి ఉగ్రవాద సంస్థలోకి తీసుకెళ్లడం, అక్కడ వారి చేత అన్ని రకాలుగా సేవలు చేయించుకోవడం, వారిని మనోవేదనకు గురి చేసి చంపేయడం లాంటివి చూసాం ఆ సినిమాలో. అలాగే ఇప్పటికి కూడా మన దేశంలో ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రమే అందరూ పెద్దగా స్పందిస్తారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దళిత మహిళలపై, ముఖ్యంగా దళిత యువతులపై ఎక్కువగా ఈ మధ్య జిహాద్ దాడులు అయితే జరుగుతున్నాయి. దీనిపై మనతో స్పందించడానికి కొంపల్లి అరవింద్ గారు ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నగర కార్యదర్శి. ఈయనని అడిగి తెలుసుకుందాం. సార్, లవ్ జిహాద్ పై మీరేమంటారు? ముందుగా నమస్కారం అండి, జై భీమ్. లవ్ జిహాద్ అనేది ముస్లిం సమాజం అంటే, నేను అందరు ముస్లిమ్స్ నేను తిడతలేదు, కొంతమంది రాడికల్స్ ముస్లిమ్స్ ఏంటంటే లవ్ ప్రేమతో హిందూ పేర్లు పెట్టుకోండి. ఇప్పుడు నా పేరు అరవింద్, బ్రాన్ ఆఫ్ బాటమ్ హిందూ. వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియా అకౌంట్స్లలో ముస్లిం అతను ఉన్నాడు కదా, ఎగ్జాంపుల్ ఆయన పేరు ఆరిఫో, అక్బరో ఏమో ఉంటాయి, ఆడేం చేస్తాడంటే హిందూ పేర్లు పెట్టుకొని ముస్లిం అమ్మాయిలని. నేను ఎందుకంటానంటే, నేను పర్టికులర్లీ ఒక అమ్మాయిని ట్రాప్ చేసినప్పుడు అండ్ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో బీసీ కమ్యూనిటీ అమ్మాయి, అందులో అన్ని బీసీ అమ్మాయిలు, ఎస్టీ కమ్యూనిటీ అమ్మాయి, అందులో అన్ని ఎస్సీ కమ్యూనిటీస్, నార్త్ ఇండియన్ అమ్మాయి అని చెప్పి ఇట్లా వాళ్ళ అకౌంట్స్ పేరు పెట్టి వాళ్ళు ముస్లిమ్స్కి అబ్బాయిలకి పంపిస్తారు. నువ్వు ఏ లడికి కూడా ట్రాప్ కాదు, నువ్వు ఈ అమ్మాయిని ట్రాప్ చేయాలి, నువ్వు ఈ అమ్మాయిని ట్రాప్ చేయాలి. వాళ్ళకి ట్రాప్ చేసి ప్రేమ పేరు చెప్పి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని లోబర్చుకొని వీడియోస్ తీసుకుంటా బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా, కొంతమంది మతం మారకపోతే ఫోర్స్ చేయకపోతే వాళ్ళని ఎట్లా అంటే ఇక వేరే అబ్బాయిలకి ఆ వీడియోస్ షేర్ చేసి బ్లాక్మెయిలింగ్ చేసి రేప్ అటెంప్ట్స్ అయినాయి. కొంతమంది వినకపోతే వాళ్ళని చంపారు. కొంతమందిని బలవంతంగా మతం మారిపించి వాళ్ళ ఎజెండా ఒకటే, హిందూ అమ్మాయిలని మరి ముఖ్యంగా మా ఎస్సీ అమ్మాయిలని టార్గెట్ చేసుకుంటా ఒక మషిన్లేగా, పిల్లలు కానీ మషిన్లేగానే వాడు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు అంటారు, అని వాడేస్తారు, చంపేస్తారు. హైదరాబాద్ లో చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ పిల్లలను కూడా పెంచుకుంటారు, లేకపోతే వాళ్ళని కూడా చంపేస్తారు, రోడ్డు మీద వదిలేస్తారు. వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తారు. బాగా చెప్తా, మీకు చెప్తున్నా కదా. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అని ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడు పార్లమెంట్లా, జై భీమ్ అంటాడు. కానీ అదే పార్లమెంట్ ఏ నుంచి అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండో ఆడనే 8 మంది దళిత అమ్మాయిలపై అత్యాచారాలు అయినాయి. ఆ న్యూస్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? అది రాధిక, ఆమె అనిమల్ డాక్టర్, పెట్ డాక్టర్. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ముస్లిమోడు, సేమ్ అనిమల్ దానికి. వాడి మాటలు నమ్మి పాప అమ్మాయి కరోనా టైంలో వాళ్ళ ఇంటికి పోతే ఆడు
ఇంకా నాన్నగాడు ఇద్దరు కలిసి రేప్ చేసి చంపేసారు. మటన్ కోతే బీఫ్ తలవార్లు ఉంటాయి పెద్దవి, దాంతో 2 చేతులు తల నరికేసి పడేసారు. లక్ష్మి మలక్పేట్ల పాపం గరీబ్ పిల్ల. వాష్రూమ్స్లు కంబైన్డ్ వాష్రూమ్స్ ఉంటాయి, కొన్ని ఏరియాల రెంటెడ్ హౌస్లో వాష్రూమ్స్ కంబైన్డ్ ఉంటాయి, 3 ఇంట్లకి ఒక వాష్రూమ్ ఉంటుంది. ఆ లైట్ టైంలో వాష్రూమ్ వెళ్తుంటే ఎంఐఎం పార్టీ ఓడైతే అసదుద్దీన్ ఓవైసీ బొమ్మడిది ఉండో మలక్పేట ఎమ్మెల్యే ఆ కార్యకర్త ఆ అమ్మాయిని, వాష్రూమ్కి వెళ్ళే అమ్మాయిని ఎంకకెంచి పట్టుకొని నోరు ముక్కు మూసి పాత బంగ్లాలో తీసుకొని అత్యాచారం చేసి, అదే మలక్పేట్ల 12 years అమ్మాయి. ఇక చాలా పేర్లు ఉన్నాయి, అందుకే రాసుకొని వచ్చినా మీకు చెప్పడానికి. 12 years అమ్మాయి, 12 years సారీ 9 to 11 years మధ్యలో ఉంటుంది. ఆ అమ్మాయి గరీబ్ పిల్ల, వాచ్మెన్ బిడ్డే, బీఫ్ అమ్మేటోడు 45 years ఓడు, ఆయనకి బిడ్డే. ఈ అమ్మాయి కంటే ఏజ్ పెద్దది. అలాంటి అమ్మాయికి 1/2 kilo చికెన్ ఇచ్చి రేప్ చేసిండ. దళిత అమ్మాయికి 1/2 kilo చికెన్ ఇచ్చి రేప్ చేసింది. అది ఒక ఇన్సిడెంట్. ప్లస్ ఇంకొకటి నాంపల్లి, సాక్షాత్ అసెంబ్లీ ఉంది కదా అండి, అసెంబ్లీ ఇంకనే బ్యాక్ సైడ్ ఒక బస్తీ ఉంటుంది. అక్కడ మన విజయలక్ష్మి అని ఒక అమ్మాయిని ముస్లిమోడు ట్రాప్ చేసి, నేను హిందూ అని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాను మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకొని వదిలేసి, ఆ అమ్మాయి క్వశ్చన్ చేస్తే నేను ముస్లింని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటా, నువ్వు నా 2వ భార్య అన్నాడు. ఎందుకంటే మా ముస్లిం దాంట్లో దళితులని ఇంట్లోకి రానియరు. మన కొంతమంది దళిత సంఘాలు అంటారు హిందువుల మధ్య కుల విపక్షత ఎక్కువ, కానీ అందరికంటే దళితుల పైన ఎక్కువ విషం చిమ్ముతారంటే ముస్లింలే. బాగా చెప్తా, నేను వాళ్ళ ఇంటలతో గుద్దు మాట్లాడిన. ఆ ఇష్యూని మేము ఫైట్ చేసినాం. రాంప్రసాద్ అని ఉంటాడు, ఆయనతో పాటు వెళ్ళి ఫైట్ చేసినాం. బాగా చెప్తా చెప్పి ఆ అమ్మాయిని సూసైడ్ అటెంప్ట్ చేసుకునే విధంగా హింసి ఆ ఇన్సిడెంట్. మళ్ళా దళిత బిడ్డ నాగరాజు, మీరు ఈ కోణం అంతా మీరు దళిత ఆడపిల్లలని చూసారు. ఇప్పుడు దళిత అబ్బాయిలని చెప్తా మీకు. ఇది ఎప్పుడు అంటే దళిత అబ్బాయిల గురించి అయితే ఎప్పుడు రాలేదు, న్యూస్ పేపర్లో రాలేదు, ఏ ఛానల్ కూడా కవర్ చేయలేదు. ఎందుకంటే రాదు, మా దళితులకి వాల్యూ లేదు. గతంలో వెల్మదూరం ఉండే కేసీఆర్ అంటే అనొద్దు గాని, ఏ ఆడపిల్లనని ఆడపిల్లనే. ప్రియాంక రెడ్డి రేప్ అటెంప్ట్ అయింది, అందరికి తెలుసు. ఆ ఇన్సిడెంట్ లో యావత్ అందరూ ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ రియాక్ట్ అయ్యారు, గవర్నమెంట్ అఫీషియల్ రియాక్ట్ అయ్యారు, కేసీఆర్ ఖుద్దు రియాక్ట్ అయ్యాలి ఇంటికి పోయాడు. అదే టైంలో టేకు లక్ష్మి అని ఒక గిరిజన ఆడబిడ్డ, ఆ అమ్మాయిని దాన్ని ఏమంటారు అడవిలో కిరాతకంగా 6 మంది రేప్ చేశారు. ఈడ్చుకుంటే వెళ్ళి పాపము కట్టలు కొట్టుకొని అమ్ముకొని బతికే ఒక టేకు లక్ష్మి అని ఒక గిరిజన బిడ్డని కిరాతకంగా ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు 6 మంది కిరాతకంగా మానభంగం చేసి చంపేస్తే ఆ ఇష్యూని ఎందుకు బయటికి తీసుకురాలి? ప్రియాంక రెడ్డికి ఒక న్యాయం, మా గిరిజన బిడ్డకి ఇంకొక న్యాయమా? అంటే ఈ రాష్ట్రంలో దళిత గిరిజన ఆడబిడ్డలకు మానపానాలకు వాల్యూ లేదా అన్న? సరే, మరి దేశంలో రీసెంట్ గా చూసుకుంటే మన ఢిల్లీలో దీక్షిత జాదవ్ అని ఒక అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయిని లవ్ చేసింది. అంటే ఈమె లవ్ చేసిందా, అతను మరి ట్రాప్ చేశాడా? పెళ్లి చేసుకున్న 3 నెలలకే దాదాపు 12 ముక్కలు కోసాడు అనుకుంటా ఆమె బాడీని. మరి ఏంటి ఇది? మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు, దేశంలో కూడా జరుగుతుంది. మరి ఆ పరిస్థితి, ఆమె ఏంటి బుద్ధిస్ట్ అలాగే అంబేద్కరిస్ట్ కూడా అన్నారు. ట్రాప్ అని మాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ ఏందో మాకు తెలుసు. కానీ అమాయకురైన ఆడబిడ్డకి ఆమెకు తెలియదు, ఆమె బుద్ధిస్ట్. ఆమె ఏమనుకుందా అంటే, చాలా మంది దళిత అబ్బాయిలు చెప్పారు ఆమెకి పెళ్లి ముందు, మేము కన్సల్ట్ అయినాము, అయితే నై భై హమ్లా బోలే ఓ లడికి నైసుని, ముస్లింలు అందరు అట్లనే కాదు, మంచి ముస్లిమీడు సాజిద్ అనేటోడు నన్ను ప్రేమగా చూసుకుంటాడు, ఆడు చదువుకోడు సకనోడు అని చెప్పి ఆ మాటలు విని పెళ్లి చేసుకుంది. 3 నెలలు తిరగక ముందే ఈమె ఫ్రెండ్కి ఫ్రెండ్ ఆమెతో అఫైర్ పెట్టుకో. ఇదేంది రాబాయి, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నా ఇంటోళ్ళను వదిలి నా కులపోలను వదిలి నేను ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకున్నా అన్నందుకు వాడు కజిన్స్ కలిపి ఆ అమ్మాయిని చంపేసి 12 ముక్కలు చేసి ఏడికోడు. చంద్రశేఖర్ ఆజాద్ ఎవరైతే జై భీమ్ అని చెప్పుకొని ఎంపీ గెలిచిండో దళితుల పేరు చెప్పుకొని, వాళ్ళ ఆయన ఎడిక్వేడు, ప్రకాష్ అంబేద్కర్ గారు ఎడిక్వేడు.
రాహుల్ గాంధీ ఎడుకోయాడు, కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని పోతాడు కదా, ఆయన ఎన్నుకోలేదు. మరీ ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో జై భీమ్ అంటాడు. మళ్ళా ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేదు? జాతీయ మీడియాలలో వచ్చినాయి, మరియు న్యూస్ పేపర్స్ లో వచ్చినాయి. మళ్ళీ ఇష్యూ పైన టేకప్ నోరిప్పి మాట్లాడుతున్నారు అంటే కేవలం అదే బీజేపీ వాళ్ళు, అదే హిందూ ఆర్గనైజేషన్. మిగతా దళిత ఆర్గనైజేషన్స్ ఎందుకు వస్తలేదు? లవ్ జిహాద్ ని అరికట్టాలంటే ముఖ్య పాత్ర ఎవరు పోషించాలి? రాజకీయ నాయకుల, లేకపోతే డిపార్ట్మెంటా, లేకపోతే ప్రజల్లో వాళ్ళకి వాళ్ళే అవేర్నెస్ తెచ్చుకోవాలా, లేకపోతే అమ్మాయిలు ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి? ఏంటి లవ్ జిహాద్ ని అరికట్టాలంటే ఏం జరగాలి? ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి గురించి మీకు చెప్తాను. మన రాష్ట్రంలో అయితే ప్రభుత్వ యంత్రాంగం మీద అయితే మాకు నమ్మకం లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఏ పోలీసులనైతే మేము భరోసా ఉంటది మాకు, మా దళితులకు ఏమైనా అండా ఉంటే వాళ్ళు వస్తారు, మా కుల విపక్ష జరిగితే వాళ్ళు వచ్చి మాత్రం నిలబడతారు అనుకుంటాము. నమ్మకం ఉండేనో మాకు నమ్మకం పోయింది. ఎందుకంటే అశ్వారావు పేటల ఎస్ఐ ఏమంటారు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే జితేందర్ రెడ్డి అని ఒక సిఐ వాళ్ళ తోటి కానిస్టేబుల్ కులం పేరుతో ఆయనని మానసికంగా హింసించి చచ్చిపోయే విధంగా చేశారు. ఇక మాకేడ నమ్మకం ఉంటది ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద? ఇంతవరకు నా రేవంత్ రెడ్డి మాట్లాడలే, హోమ్ మినిస్టర్ బి ఆయన స్పందించలే, అక్కడున్న మంత్రి బట్టి విక్రమార్క దళితుడు ఆయన మీద స్పందించలే. నాకు మీ ద్వారా మా దళిత ఆడబిడ్డలకి చేతులు జోడించి అనుకుంటారు, మీరు దయచేసి ఈ ముస్లింస్ నమ్మకండి. వాళ్ళు ప్రేమ పేరుతో మనల్ని చంపుతూ, వీఆర్ ద ఈజీ టార్గెట్స్ ద ముస్లిమ్స్ టు కన్వర్ట్ ఫర్ ద బెస్ట్. కారణం ఏంటి అంటే దళిత మహిళలనా? ఎందుకు ఈజీ టార్గెట్ అనే పదం ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే మా చదువుకొని పని చేస్తే గానీ మాకు తిండి దొరకదు. వీఆర్ నాట్ పొలిటికల్లీ వెల్ సెటిల్, వీఆర్ నాట్ ఫైనాన్షియలీ వెల్ సెటిల్, అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో. సో మీకు ఎగ్జాంపుల్ ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్ చెప్తాను. ప్రియాంక రెడ్డికి అయితే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వచ్చింది. టు బి ఫ్రాంక్, మీడియా యంత్రాంగం ఫుల్ సపోర్ట్ చేసింది. అది టేకు లక్ష్మికి చేయలేదు. అట్లనే చెంగిచెర్ల ఇష్యూ, గిరిజన ఆడబిడ్డలు వాళ్ళని కులం పేరుతో దృష్టించి హోలీ సాంప్రదాయం గిరిజనులు చాలా బాగా చేసుకుంటారు నకల సమాజంలో. మీరు అట్లా చేసుకుంటారని చెప్పి అలా గుట్టిరు దాడి చేసి అప్పుడు బి ఎవరు రాలేదు, గవర్నమెంట్ బి రాలేదు. సో మాకు సపోర్ట్ లేదు. వాళ్ళకి తెలుసు ఏ దళిత ఇంకో మారే తో కోనా तेरा बेला लोका खाली डेली काम करके बैठने वाले हम लोग అని వాళ్ళకు తెలుసు. అందుకే మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మరి మత మార్పిడులు బాగా జరుగుతున్నాయి. అలాగే ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళను విపరీతంగా మత మార్పిడి చేస్తున్నారు అని ఒకటి బాగా చర్చ జరుగుతుంది బయట. దానిపైన ఏమంటారు? నిజమే అండి, వాస్తవం, 100% వాస్తవం. కొంతమంది దళితులు ఎవరైతే పేదరికంలో ఉంటారో మా సమాజానికి చెందిన వాళ్ళు, అంటే వీళ్ళు డబ్బుకి లోబడతారా? అంటే డబ్బుకి కాదండి, పాపం వాళ్ళకి ఎట్లా అంటే సొసైటీలా వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేక, కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ లా, కొన్ని చదువు వల్లలో వాళ్ళని మైండ్ డైవర్ట్ చేసి ఇస్లామిస్టులు, ఈ కన్వర్టెడ్ మిషనరీ మాఫియా వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని మత మార్పులు చేస్తారు. అంటే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. కొందరు అంటే ఇప్పుడు మీరు వాళ్ళని ఎలాగైతే వాళ్ళు ఇలా చేస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారు రెండు ఇలా కలిసి అని చెప్పారు కదా, ఇస్లామిస్టులు ఇలాగే ఈ మిషనరీస్ సంస్థలు ఇవన్నీ చెప్పారు కదా, అలాగే ఇంకొందరు ఇలా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దళితులు అని చెప్పుకోవడం మాకు అంటే మేము బయట సమాజంలో మమ్మల్ని కావాలని ఇలా తక్కువ చూస్తున్నారు, అందుకే మేము వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నాము, అంటే మమ్మల్ని ఇలా చూడడం వల్లనే మేము వెళ్ళిపోతున్నామని కొందరు ఆరోపణలు చేసిన దాఖలు కూడా ఉన్నాయి. కరెక్ట్. కొన్ని ఇష్యూస్ ఇప్పుడు ఏమంటున్నా, కుల విపక్షత ఉన్నది, వాస్తవానికి ఉంది, ఒప్పుకుంటా, కానీ నుండి ఫైట్ చేయాలి. ఇప్పుడు దళితులుగా అని చూసినంత మాత్రాన వీళ్ళు దళితులు అయిపోరు, ఏదో దళితుల నుంచి గొప్ప గొప్ప వాళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నేను దళితుల్ని, నేను బాగా చెప్తా మంచిగా, నేను మా తాత హిందూ, మా నాయన హిందూ, నేను హిందూ, రేపు నేను చచ్చినాక నాకు కాలేదాకా నేను హిందూనే బతుకుతా, నేను బాగా చెప్తా. నాకు ఓడన కుల విపక్ష చూపిస్తే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగంతోనే అంతం కొట్లాడతా, ఫైట్ చేస్తా. చట్టం ఉంది, చట్ట ప్రకారం కొట్లాడతా. బాబాసాహెబ్ కుద్ద చెప్పాడు,
మనం ఎవరికి భయపడే అవసరం లేదు. చదువు ఉంది, చట్టం ఉంది, చట్టంతో కొట్లాడాలి. అందుకే నేను చెప్తున్నా చాలా అంటే ఇలాంటిది తీసుకెళ్ళండి జనాల్లోకి పక్కా. అంటే చాలా మందికి చెప్తున్నాను. అంటే ఈ మిషనరీ మాఫియాస్ ఎట్లయిపోయినాయంటే పాపము కొంతమంది మా దాంట్లో చదువు లేకుండా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఇప్పటికీ దళితుల్లో నిరక్షరాస్యత ఎక్కువ ఉందని నమ్ముతారా? కొంచెం పర్సంటేజ్ అయితే ఉంది. దానికి కారణం ఏంటి? పోవర్టీయా లేకపోతే పేదరికమా? ప్రభుత్వాలండి. ప్రభుత్వాలు అంటే సహకారం లేదా? ప్రభుత్వాలు సహకారం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, టు బి ఫ్రాంక్, మాకు దళితులకు ఇచ్చే కోటా కూడా ముస్లింలకి అప్పచెప్తు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళకి రిజర్వేషన్లు పెంచిండు. ఓన్ రిజర్వేషన్లు కొట్టి పెంచిండు. మా రిజర్వేషన్ మా కడుపు కొట్టే కదా వాళ్ళకి ఇచ్చారు. మాదే కదా. ఇప్పుడు మా ముస్లింల ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళు ఏం చేస్తారు అంటే దళితులను ఫుల్ టార్గెట్ చేస్తారు. అందుకే మీరు చూడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే దగ్గర కులం కాడ వాడతారు, కానీ ముస్లింలు దళితులపై దాడి చేస్తే కాంగ్రెస్ వాడు ఒక్కడు మాట్లాడు. మన తెలంగాణ రాష్ట్రంలో చూడు, అంటే బీఆర్ఎస్ కూడా మాట్లాడరు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలో కూడా మాట్లాడు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే వాళ్ళకి దళితుల కంటే ముస్లింల ఓట్లే ముఖ్యం. కానీ మా దాంట్లో కొంతమందికి అర్థమవుతలేరు. ఎప్పుడు అర్థమవుతారు, వాళ్ళు ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారు, ఆ దేవునికి ఎరుక. మీకు ఎగ్జాంపుల్ చెంగిచెర్ల మీరు చూసి కాంగ్రెస్ వాడు అని వచ్చిండా? రాలేదు. నీకు ఇన్ని ఇష్యూస్ చెప్పిన దళిత బిడ్డ నాగరాజుని రోడ్డు మీద చంపారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఫైనల్ గా చివరిగా ఒక ప్రశ్న. ఇక్కడ లవ్ జిహాద్ అయిన టాపిక్ లో అయినా, మామూలుగా మత మార్పిడి టాపిక్ లో అయినా, చాలా రకాలుగా అంటే తక్కువ చేసి చూడటంలో అయినా చివరిగా దళితులనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, కావాలనే ఇలా టార్గెట్ చేస్తున్నారా అని మీరు నమ్ముతారా గట్టిగా? అంటే ఎస్ అండి, మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తారు. ఇస్లామిక్ మాఫియా దళితులని, దళిత ఆడబిడ్డలని కావాలని టార్గెట్ చేస్తారు. మా ఇంటి పొరగాడు అంటే దళిత అబ్బాయి ముస్లిం అమ్మాయిలను ప్రేమిస్తే వాళ్ళని చంపుతారు. నాగరాజు గాని ప్రశాంత్ ఎవరైతే ఎస్టీ సమాజానికి చెందిన వ్యక్తి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తే మళ్ళా కూడా ఇంట్లో గుసాంచి పోయి చంపిర్రు. నాగరాజుని బయటికి గుసాంచి చంపారు, బయటికి తీసుకొచ్చి పైన కింద మన జనగాంలా సంతోష్ అని ఒక పిల్లగాడు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో హైదరాబాద్ లో వచ్చినాడు 3 నెలలు. తర్వాత ఎగ్జామ్ రాపియడానికి ఆ పిల్లని జనగామకి తీసుకోవాలి. అయితే వాళ్ళ ఇంటోళ్ళు వచ్చారు, నువ్వు మతం మారితే నిన్ను వదిలేస్తాం, లేకపోతే నిన్ను చేస్తామంటే నేను మతం మారా, నేను పోచమ్మ తల్లి భక్తుడిని, నేను దళితుడిని, నేను ఇళ్ళనే ఉంటా. అయితే నువ్వు మాదిగోనివి అని చిన్న చిన్న మాటలు తిట్టినాను. మీ మాదిగలు అందరు ఇంతే అని గలీజ్ మాటలు తిట్టిరు. మీడియా ముఖం ద్వారా చెప్పలేను. తిట్టిన తర్వాత అతన్ని ఆడ ఒక డ్యామ్ ఉంటది, ఆ డ్యామ్ కాడ కొట్టి ఆ డ్యామ్ లో పడేద్దామని చంపేద్దామని ప్లాన్ తో తీసుకొని కొట్టిరు. ఆ ఊర్లో పంట పొలాలలో పనిచేసే వాళ్ళు వచ్చి ఆయన ఆపారు. పిఎస్ లో కేసు నమోదు చేస్తే ఎంఐఎం కార్పొరేటర్లు అసదుద్దీన్ దాంతో ఫోన్ చేయించి ఎంఐఎం కార్పొరేటర్లు అక్కడ ప్రెషర్ వేసి కేసు ఫైల్ చేయలేదు. 15 రోజుల నుంచి మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితికి తెలియగానే సిద్ధుబాయ్ ఉంటాడు, ఆయన మాకు చెప్పగానే ఇమీడియట్లీ మేము అక్కడికి వెళ్ళి మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారితో వెళ్ళి ఏసీపీ గారికి డైరెక్ట్ నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ తో ఫోన్ చేయించిన తర్వాత పోలీస్ అధికారులకు చలనం వచ్చి ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని పిలిపిస్తే, ఎస్ నేను ఆ దళిత అబ్బాయిని ప్రేమించిన, పెళ్లి చేసుకున్నా, నేను పుడితే బతుకుతా, అంతోనే బతుకుతా, నన్ను కొట్టి తీసుకొని పోయారు, మతం మారకపోతే అని చంపేస్తాం చేస్తామని అన్నారు, మాకు రక్షణ కల్పిమంటే అప్పుడు పోలీసు వాళ్ళు పంపించారు. ఓకే, చివరిగా మరి ఇవన్నీ ఆగాలంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్కైనా మీ దళిత మహిళలకైనా ఎలా ఉండాలి అని, మీ మహిళలకి, మీ దళిత యువతులకి వారు ఏ విధంగా ఉండాలి రానున్న రోజుల్లో ఇలాంటి దాడుల నుంచి దూరంగా ఉండడానికి? అలాగే డిపార్ట్మెంట్ వారికి అయితేనేమి, రాజకీయ నాయకులకైతేనేమి, గవర్నమెంట్కి అయితేనేమి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా నా దళిత ఆడబిడ్డలకు చేతులు జోడించి వేడుకుంటున్నాను మీ ద్వారా, అమ్మా మీరు దయచేసి ముస్లిం మతానికి చెందిన వ్యక్తులను నమ్మకండి. వాళ్ళు మన మాన ప్రాణాలు తీసుకొని మనం చంపేటోళ్ళు. మీరు ఆగమై మీ ఇంటోళ్ళని ఆగం చేసి మమ్మల్ని ఆగం చేయకూడదు. ఎందుకంటే మీకేమైనా బాధ జరిగితే మాకు బాధ అనిపిస్తుంది, మా గుండెల నుంచి రక్తం గారుతుంది. దయచేసి ఎంతో మంది ఆడబిడ్డలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోనే 15 నుంచి 20 మంది దళిత ఆడబిడ్డలపై ముస్లింలు అత్యాచారం చేసి చంపారు. దయచేసి మీరు ముస్లింలతో మాట్లాడకూర్రి,
అంటే మాట్లాడరు కానీ వాళ్ళతో ప్రేమలో పడకూరు. వాళ్ళు చాలా డేంజర్ కాదు. వాళ్ళకి మతం పెంచుడు తప్ప ఏమి లేదు. మీరు దయచేసి వాళ్ళ మాయల పడకూరి, వాళ్ళతోని చూసి ఉండరు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కాళ్ళు మొక్తాం, అయ్యా మా ఎస్సీ వాళ్ళు బి ఉన్నారు, దయచేసి ముస్లింలు మమ్మల్ని దాడి చేస్తారు, వాళ్ళతో మమ్మల్ని కాపాడరు. మేము ఏం కొత్త చట్టాలు తెమ్మంటలేము, బాబాసాహెబ్ ఇచ్చిన చట్టాలనే మీరు అమలుపరచు చాలు. థ్యాంక్ యూ కొంపల్లి అరవింద్ గారు, మా పురా లోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయం కేటాయించి, అలాగే దళిత యువతులపై అలాగే దళిత యువకులపై జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్షుణ్ణంగా వివరించి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలని గవర్నమెంట్ని వేడుకున్నారు. అలాగే మీ దళిత యువతులకు కూడా విజ్ఞప్తి చేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మా ఒక గొంతును మీరు మా దళిత ఆడబిడ్డల కోసం, దళితుల కోసం వినిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటిగానే మమ్మల్ని కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.